పెట్టారు. అందువల్ల అసెంబ్లీకి రాలేదు కనుక కేసీఆర్ యాక్టివ్గా లేడు, కేసీఆర్ పొలిటికల్ ఇన్యాక్ట్ అయ్యాడని కంక్లూజన్ రాలేము. సమయం సందర్భాన్ని బట్టి వస్తుంటారు కదా. సరే, ఈ అంశం ఎలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశం ఏదైతే నిన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ చేశారో ఆ మాటల మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు అంబటవనియండి, సజ్జల గారు అవనియండి, వీళ్ళు మాట్లాడే మాటలను కూడా అమరావతి మహిళా రైతులు తప్పు పడుతున్నారు, వీళ్ళని కూడా అరెస్టులు చేయాలి, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని మాట్లాడే పరిస్థితి. భారతీ గారు బహిరంగంగా క్షమాపణలు చెప్పి తీరాలి అని మాట్లాడుతున్నాడు. సజ్జల గారు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. బయట ప్లే చేయండి అమ్మా సజ్జల గారిది. మహిళలు మన ఇంటికి కేంద్ర బిందువుగా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద వేసి చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అరాచకము, ఆటవికత్వం, ఓ మాఫియా తత్వం, వీటిలో వాళ్ళ దోపిడీ సాగించుకోవడం, దాన్ని కవర్ చేసుకోవడానికి తప్పుడు కేసులు ఇటు పెట్టడం. మహిళలను మన ఇంటికి కేంద్ర బిందువుగా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అవమానిస్తారా? ఆయన ఓకే సార్, ఇది సార్ సజ్జల గారు అన్నదాన్ని కూడా అమరావతి మహిళా రైతులు తప్పు పడుతున్నారు, ఏదో సంకర దానికి సంబంధించిన వాళ్ళు రాక్షసులు, దెయ్యాలు ఇలా చేస్తారు అని. అంటే ఏం దాని మీద మాటలు రోజు అనుకుంటారు పట్ల, దాన్ని నేను వ్యాఖ్యానం చేంజ్ చేయాలనేది ఏముంటుంది, దాని మీద వ్యాఖ్యానమే ఉంటుంది. మరి దానివల్ల కామెంట్ ఉంటారు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, రోజు రాజకీయాల్లో జరిగేదే కదా. ఓకే, అంటే కృష్ణరాజుని అరెస్ట్ చేయాలి తప్ప కొమ్మినేని గారిని ఏ రకంగా అరెస్ట్ చేస్తారు, అక్కడ యాంకర్ చేస్తున్న తప్పు ఏంటని చెప్పి వాళ్ళు ప్రధానంగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కనుక ఈ ప్రశ్న కోర్టులో తేలాలి, టీవీ స్టూడియోలో తేలే ప్రశ్న కాదు. అరెస్ట్ కాకముందు వేరే విషయం, కానీ ఇప్పుడు కేసు పెట్టబడింది, అరెస్ట్ కూడా అయ్యారు కనుక అరెస్ట్ తేలాల్సింది కోర్టులో. సో కోర్టులో ఏమి తేలుతుంది ఇప్పుడు? ఇందులో యాంకర్ మొదలు అసలు కృష్ణరాజు అన్న మాట తప్పనిసరిగా అభ్యంతరకరం, అనుమానమే లేదు. నేను దానిపైన వివరంగా ఇప్పటికే మాట్లాడాను ఇక్కడే. సో ఎందుకంటే అమరావతి పైన ఆ రకమైన పదజాలాన్ని ఉపయోగించి అమరావతి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో సభ్య సమాజం అంగీకరించదు. అందుకే సాక్షి యాజమాన్యం కూడా చివరకు దాన్ని ఖండించాల్సి వచ్చింది, డిజోన్ చేసుకోవాల్సి వచ్చింది. సో అందువల్ల నోబడీ కెన్ ఏ నాగరిక సమాజంలో ఎవరు కూడా ఆ వ్యాఖ్యల్ని అనుమతించరు, సమర్థించరు. ఇందులో భిన్నాభిప్రాయం లేదు, రెండో అభిప్రాయం లేదు. ఎందుకంటే ఒక భాషను, ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక జాతిని ఎప్పుడూ అవమానించకూడదు. అందులో అసలు అది ఫ్యాక్చువల్లీ కూడా కరెక్ట్ కాదు. సో అమరావతి దేశవ్యాప్తంగా జరిగిన ఒక పబ్లిక్ హెల్త్ స్టడీని ఆధారంగా చేసుకొని అమరావతిపై అలాంటి అభాండాలు వేయడం అర్థరహితము, అభ్యంతరకరము, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించేది లేదు. కానీ ఇది కోర్టులో ఎంత నిలుస్తుంది, ఏ స్థాయిలో శిక్షలు పడతాయి అనేది లీగల్ ప్రక్రియ అది. సో భావప్రజ్ఞ స్వేచ్ఛకుండే పరిమితులు ఏంటి? ఈ మధ్య కాలంలో కోర్టులు కూడా భావప్రజ్ఞ స్వేచ్ఛ కన్నా భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కమల్ హాసన్ కేసులో మనం కోర్టు వ్యాఖ్యానించింది చూసాం. అందువల్ల దీనికి ఈ స్థాయిలో మాట్లాడడం డెఫినెట్గా ఆర్టికల్ 19(1)A భావప్రజ్ఞ స్వేచ్ఛ ఇస్తుంది. కానీ అదే సమయంలో ఆర్టికల్ 19(2) సహేతుక ఆంక్షలు కూడా పెట్టేలా ఎలో చేస్తుంది. మొరాలిటీ, డీసెన్సీ అనేది దానికి ఒక పరిమితి. సో అందువల్ల ఈ అమరావతి పైన వచ్చినటువంటి వ్యాఖ్య మొరాలిటీ, డీసెన్సీ పరిధుల్ని క్లియర్గా ఉల్లంఘించింది. అందువల్ల అదొక డైమెన్షన్. ఇక తర్వాత యాంకర్ పాత్ర ఏంటి? మాట దొర్లింది అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం చూస్తే అర్థమైంది అది దొర్లిన మాట కాదు, కాన్షియస్గానే అన్నమాట, అనుమానమే లేదు అది. తర్వాత యాంకర్ పాత్ర ఏంటి? యాంకర్ ప్రొవోక్ చేశాడా? యాంకర్ ఆపాల్సి ఉండేనా? డెఫినెట్గా యాంకర్ ఆపాల్సి ఉండే. ఎందుకంటే ఆ స్థాయిలో మాట్లాడినప్పుడు నేను గతంలో కూడా ఆయన కొమ్మినేని డిబేట్లో చాలాసార్లు ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి కారణం ఏదైనా ఈ విషయంలో ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయ్యి ఆపలేకపోయాడు, ఆపలేదన్నది నిజం.
సో దీని ఆపకపోవడం లీగల్గా ఎంత మేరకు నేరము, శిక్షార్హమా, భారత న్యాయ సంహిత ప్రకారము ఏ కేసు ఏ సెక్షన్స్ వర్తిస్తాయి. ఒక టీవీ చర్చలో ఒక యాంకరు, ఒక మోడరేటరు గెస్టును నియంత్రించడంలో విఫలమైతే, గెస్ట్ నియంత్రించకపోతే స్పాట్ మీద ఏ కారణమైనా కానీ ఆయనకు ఆ గెస్ట్ వ్యాఖ్యలు నచ్చకపోయినా స్పాట్ మీద ఆయనకు ఆ షార్ప్గా రియాక్ట్ కాకపోయినా ఇది ఎంత మేరకు నేరం అవుతుంది, ఎంత మేరకు శిక్షకు చట్టం అనుమతిస్తుంది అనేది కోర్టులో తేలుతుంది. దట్ ఇస్ ద లీగల్ ప్రాసెస్. సో మనం ఇక్కడ కూర్చొని ఇప్పుడు దానిపైన జడ్జిమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. లెట్స్ లీవ్ ఇట్ టు ఇట్ యాంకర్ పార్ట్ ఎంత ఉంటుంది అని. బట్ కొమ్మినేని కాస్త ప్రొయాక్టివ్గా ఆ వ్యాఖ్య చేస్తున్న గెస్ట్ను ఆపాల్సి ఉండే అనే దాంట్లో డిస్ప్యూట్ ఏమీ లేదు. సో ఇక అయితే ఇప్పుడు కొమ్మినేనిపై కానీ సాక్షిపై కానీ వస్తున్నటువంటి ఆ వ్యతిరేకత కేవలము ఆ పర్టిక్యులర్ ఎపిసోడు, పర్టిక్యులర్ కామెంట్ వల్లనే నేను అనుకోను. దానికో లార్జర్ కాంటెక్స్ట్ ఉంది. ఎందుకంటే అమరావతి చుట్టూ పొలిటికల్ పోలరైజేషన్ జరిగింది. తెలుగుదేశం అనుకూల టీవీ ఛానళ్ళు అమరావతికి అనుకూలంగా వందల డిబేట్లు నడిపారు, వందల డిబేట్లు. సాక్షి టీవీ అమరావతికి వ్యతిరేకంగా వందల డిబేట్లు నడిపాయి. అమరావతే కాదు, తెలుగులో టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ స్పష్టంగా టీడీపీ వైసీపీ శిబిరాలుగా నిట్ట నిలువున చీలిపోయాయి. మేము స్వతంత్ర న్యూస్ పేపర్స్, స్వతంత్ర ఛానల్స్ అని ఎవరిని చెప్పుకున్నా రియాలిటీ అది. సో దీనివల్ల ఏం జరిగింది, మీరు ఆ యాంకర్స్ కూడా పొలిటికల్ ప్లేయర్స్గా మారిపోయారు. యాంకర్స్ ఇండిపెండెంట్గా ఉండి గెస్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలిసిట్ చేసే పాత్ర కన్నా గెస్ట్ నుంచి కూడా తమ ఛానల్ ఎజెండాకు అనుగుణంగా డిబేట్లను, డిస్కషన్ నడుపుతున్న తీరు మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఇదేం తెలుగులో కాదు. మీరు అర్నబ్ గోస్వామి డిబేట్లు చూసినా, రాహుల్ శివశంకర్ డిబేట్లు చూసినా, ముఖ్యంగా హిందీ ఛానల్ డిబేట్లు చూసినా యాంకర్స్ నిర్వహించే పాత్ర మనకు అర్థమవుతుంది. చాలా విరులెంట్ పాత్ర నిర్వహిస్తుంటారు. సో ఇది జర్నలిజంలో అదొక ట్రెండ్. ఆ ట్రెండ్ తెలుగులో కూడా పతాక స్థాయికి చేరింది. యాంకరు, గెస్టు, పొలిటికల్ పార్టీ స్పోక్స్ పర్సన్, ఈ మూడింటి మధ్య తేడా చాలా సందర్భాల్లో బ్లర్ అయిపోయింది. యాంకరు, గెస్టు, పార్టీ స్పోక్స్ పర్సన్లు దాదాపు ఒకే వాయిస్ చెప్తున్నా, కలిసి కాంప్లిమెంట్ చేసుకుంటున్న సందర్భాలు కూడా టీవీ డిబేట్లో చూస్తున్నాం. ఇది భరించలేకనే నాలాంటి వాడు డిబేట్లకు దూరమై కొన్ని ఏళ్ళైంది. ఇప్పటికీ నేను డిబేట్లకు పోవడమే మానేశాను. ఎందుకంటే టీవీ డిబేట్లు ఒక ఇండిపెండెంట్ డిబేట్లుగా లేవు. సో అందువల్ల నేను 1-to-1 నేను ఒక్కనే ఉండి మాట్లాడేదానికి తప్ప 3-4 ఉండే డిబేట్లకు ఒకప్పుడు ప్రతిరోజు వెళ్ళేవాడిని. ఇప్పుడు టోటల్గా మానేశాను. ఎందుకంటే ఆ డిబేట్ల స్వభావమే మారిపోయింది. ఇలా మారిపోయినప్పుడు ఏమవుతుందంటే రాజకీయ పార్టీలు కూడా అలాగే మారిపోయాయి. ఇప్పుడు యాంకర్ పాత్ర ఇందులో ఏమిటి, యాంకర్ సంబంధం ఏంటి, యాంకర్ని ఎలా శిక్షిస్తారనేది ఇప్పుడు కొమ్మినేని విషయంలో వైసీపీ అడుగుతోంది. సిమిలర్ క్వశ్చన్ టీడీపీ అడిగింది గతంలో. టీవీ5 మూర్తి, టీవీ5 సాంబశివరావుల పైన కేసులు పెట్టిన రోజు అప్పుడు టీడీపీ వాళ్ళు ఇదే ప్రశ్న అడిగారు. ప్రశ్న ఒకటే, యాంకర్ పాత్ర ఏముంటుంది అని. అప్పుడు జగన్ ప్రభుత్వం యాంకర్ల పైన కేసులు పెట్టింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం యాంకర్ల మీద కేసులు పెడుతుంది. సో ఇందులో తేడా ఏముంది? అప్పుడు తప్పన్న వాళ్ళు ఇప్పుడు రైట్ అంటున్నారు, ఇప్పుడు రైట్ అన్న వాళ్ళు అప్పుడు తప్పు అన్నారు. సో ప్లేయర్స్ మారిపోతున్నారు. తప్పు రైటు అనేది తమ రాజకీయ దృక్పథాలకు ఆధారంగా మాట్లాడుతున్నారు తప్ప న్యాయము, చట్టము, జర్నలిజం ఆధారంగా ఎవరు మాట్లాడతలేరు. సో ఆ ప్రాతిపదిక ఎప్పుడూ పోయింది. ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే టీవీ5 ఏబిఎన్లను ఆంధ్రప్రదేశ్లో నిషేధించారు. ఇది ప్రకటన స్వేచ్ఛమైన దాడి, మీడియా స్వేచ్ఛమైన దాడి అని అప్పుడు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారులు ఉంటే సాక్షి నిషేధిస్తున్నారు. సో అందువల్ల అప్పుడు ఒక ఛానల్ జర్నలిస్టులకు కేసులు అయితే ఇప్పుడు ఇంకో ఛానల్ జర్నలిస్టులకు కేసులు. ఇందులో తేడా ఏమన్నా చెప్పండి నాకు. సో అందువల్ల దీనికి ఇప్పుడు అమరావతి పైన ఆ వ్యాఖ్యతోనే సంబంధం ఉన్నదా అంటే ఆ వ్యాఖ్య కాకపోతే ఇంకో వ్యాఖ్య వస్తుంది. ఇప్పుడు అది ఇష్యూ వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఇది ఒక లార్జర్ పొలిటికల్ బ్యాటిల్. ఆ పొలిటికల్ బ్యాటిల్లో మీడియా స్పెక్టేటర్గా, కామెంటేటర్గా కాకుండా భాగస్వామిగా మారిపోయింది తెలుగు సమాజం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో.
ఇంకా తెలంగాణలో లేదు కనుక. సో అందువల్ల ఈ స్థాయికి మారిపోయిన తర్వాత ఇంతకన్నా డిఫరెంట్గా ఏముంటుంది. సో అందువల్ల ఒక అవకాశం వచ్చింది కొమ్మినేని అరెస్ట్ చేయడానికి. ఆయన నిర్వహించిన పాత్ర వివాదాస్పదమైంది. సో అందువల్ల ఆయనను అరెస్ట్ చేస్తానికి అవకాశం కొరకు చూస్తున్నప్పుడు సహజంగానే అరెస్ట్ అవుతారు కదా. సో అది కోర్టులో తేలుతుంది అది ఎంత మేర నిలబడుతుంది అని. ఇది ఏదో యావజ్జీవ జైలు శిక్షలో లేకుంటే ఇంకేదో పెద్ద శిక్షలు పడతాయని నేను అనుకోను. సో బట్ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. సో ఈ ప్రక్రియ అయితే అవుతుంది. ఇంకేమన్నా ఉంటే పొలిటికల్గా అది రివార్డింగ్ కూడా అయినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఇప్పుడు వైసీపీ శిబిరంలో కొమ్మినేని పట్ల గౌరవం పెరిగి అది ఇంకో స్థాయికి కూడా మారిన ఆశ్చర్యపడాల్సింది లేదు. సో అందువల్ల దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ గేమ్. ఇందులో లీగల్ యాంగిల్ ఉండొచ్చు, బట్ ఏ పొలిటికల్ యాంగిల్ ఎట్లున్నా లీగల్ యాంగిల్ ఎట్లున్నా అమరావతి పైన ఆ రకమైన వ్యాఖ్యల్ని సభ్య సమాజం ఖండించాల్సిందే. దీంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ అయితే లేవు, అందులో అనుమానం లేదు. ఇక దాని పర్యవసనంగా జరిగే లీగల్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ లెటర్స్ సీ హౌ దే ఎవాల్వ్. ఇక దీనిపైన ఇప్పుడు కొమ్మినేని టార్గెట్ దాటిపోయింది, ఆ దశ కూడా దాటిపోయింది. ఇప్పుడు కృష్ణరాజు కొమ్మినేనిల టార్గెట్ దశ దాటి ఇప్పుడు జగన్ భారతి వైసీపీ వరకు కూడా వెళ్ళింది. అది ఎక్కడి దాకా ఉంటుంది యాజమాన్యానికి లీగల్గా? ఐ డోంట్ థింక్ అది యాజమాన్యానికి లీగల్గా ఉంటుందా కోర్టులో. నీవు ఆ లైవ్ షోలో గెస్ట్ అలా మాట్లాడుతుంటే మేనేజ్మెంట్ ఏం చేస్తుందని కోర్టు అడుగుతుందా? విల్ హ్యావ్ టు సీ. సో లైవ్ షో కూడా కదా, ఈవెన్ రికార్డెడ్ షో కూడా కాదు, మరి అడుగుతారా అనేది లీగల్గా ఎంత మేరకు సాక్షి యాజమాన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్గా తప్పుగా దొరుకుతుందా అనేది కోర్టులో తేలుతుంది కదా. ఇప్పుడు కేసు A1గా కృష్ణరాజు, A2గా కొమ్మినేని, A3గా సాక్షి యాజమాన్యాన్ని కూడా పెట్టారు. మరి A4గా వైఎస్ఆర్ కాంగ్రెస్ని పెట్టినో లేదో తెలియదు. సో ఒకవేళ పెడితే కోర్టులో తేలుతుంది. ఒక లైవ్ షోలో ఒక గెస్ట్ మాట్లాడిన దానికి ఒక మీడియా యాజమాన్యం పైన ఏ రకంగా కేసు నిలుస్తుందా అని. ఇక లీగల్గా ఏదున్నా ఏమి చేయాల్సి ఉండే అన్నప్పుడు నా అభిప్రాయం అయితే ఇలాంటివి జరిగినప్పుడు సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ దానిపైన వివరణ కూడా కాస్త సమర్థించుకునే ధోరణిలో కనిపించింది. అండ్ దీని విషయంలో ఈవెన్ సాక్షి యాజమాన్యం కూడా బహిరంగంగా టీవీ స్క్రీన్ పైకి వచ్చి ఇది తప్పు, నిర్ద్వందంగా మేము ఖండిస్తున్నాం, సాక్షి మా ఛానల్ యాజమాన్యం దీన్ని అనుమతించదు, ఈ రకమైన చర్చ జరిపినందుకు మేము వారిపైన 3 నెలలో 6 నెలలో ఏడాదో మేము వారిని నిషేధిస్తున్నాం కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అనుమతించము అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ సేమ్ డే ఇచ్చుంటే అది వారికి పొలిటికల్గా ఫేస్ సేవింగ్ అనైనా ఉండేది. అన్ఫార్చునేట్లీ అది కాకుండా అఫ్కోర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మాకేం సంబంధము, మేము గెస్ట్ వ్యాఖ్యలతో యాజమాన్యానికి ఏం సంబంధం ఉంటుంది అని దాన్ని ప్రజెంట్ చేసే క్రమంలో ఒక స్టేట్మెంట్ రూపంలో టీవీలో పేపర్లో వచ్చడం వేరు, యజమానే వచ్చి స్క్రీన్ పైన చెప్పడం వేరు. దీనికి ఉన్న గ్రావిటీ రీత్యా యజమానే స్క్రీన్ పైకి వచ్చి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము, మేము ఖండిస్తున్నాం, దీన్ని సభ్య సమాజం ఒప్పుకోదు అని కనుక అంటే బెటర్గా ఉండేది. కానీ అలా కాకుండా దీన్ని యొక్క లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉన్నమాట నిజం. ఆ లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్లోనే చూసి ఇప్పుడు ఆ ఎపిసోడ్ అమరావతి పైన అభ్యంతరకర వ్యాఖ్యల్ని అక్కడికే చూసి రియాక్ట్ కావాల్సిందే. దానికి లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉన్నమాట నిజం, అనుమానమే లేదు. ఇప్పుడు అది సాక్షి కాక మరో ఛానల్లో, ఒక న్యూట్రల్ ఛానల్లో ఎవరైనా గెస్ట్ ఇలా మాట్లాడుంటే ఇంత వివాదం అయ్యేదా? మనకు కూడా తెలుసు అది. అందువల్ల లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వము ఆ లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్కి రెస్పాండ్ అవుతున్నారు, రెండింటినీ జతకట్టి చూస్తున్నారు. సో ఆ ఎపిసోడ్ను విడగొట్టి చూసి లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్లో రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు సజ్జల మాట్లాడింది కూడా ఆ లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ రెస్పాండ్ కావడం. కానీ ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పుకు ఆ పర్స్పెక్టివ్లో చూడడం అనేది ఒకే అంశమైతే ముందు తప్పును ఖండించాలి కదా స్పష్టంగా. సో ఈ రెండింటిని మిక్స్ చేసే వరకు ఏమవుతుందంటే తప్పును సమర్థించుకుంటున్నారు అనే అభిప్రాయం కలుగుతుంది కదా. సో అందువల్ల ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హౌ డు యూ రెస్పాండ్. ఒక పొరపాటు జరిగింది, తప్పు జరిగింది అనుకున్నప్పుడు ఆ తప్పు జరిగిందని నిర్ద్వందంగా చెప్పడం వల్ల
గౌరవం పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. సార్ మరొక అంశం,